Namaste and welcome to ETV presents Little Musicians Academy, Bala Gandharvam, a school of music. ఈ రోజు అద్భుతమైనటువంటి వేడుక 25 సంవత్సరాలు దాటి ఈ బాల గాంధర్వం చేస్తున్నటువంటి అత్యంత అద్భుతమైన సంగీత ప్రయాణాన్ని మీ ముందుకి క్రోడీకరించి తీసుకొస్తున్నాం. 250 మందికి పైగా పిల్లల్ని అద్భుతమైన గానంతో మీ ముందుకు తీసుకొచ్చేస్తుంది లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాల గాంధర్వం. Heartfelt thanks to our sponsors, satellite partners ETV, digital streaming partner ETV Win. ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది అంటే మేమున్నాము మీరు చెయ్యండి అని ఒక అద్భుతమైనటువంటి ఈ సాగుబడికి, ఈ పాటల కృషికి తమ వంతు సాయం అందిస్తున్నటువంటి స్పాన్సర్స్ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించడానికి స్పాన్సర్స్ లో ఒకరైన వంశీరామ్ సుబ్బారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ విజయ్ సాయి గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ నారెడ్కో, థ్యాంక్ యూ సో మచ్ నారెడ్కో ఫర్ బీయింగ్ దేర్. మాకంటూ స్వంత భవనం కావాలి అని రామాచారి గారు కోరుకుంటే ఆ భవనపు ఆకాంక్షని పూర్తి చేయడానికి అందరూ 4 వైపుల నుంచి చేయి వేసుకుంటూ తీసుకొచ్చారు. మరి గురువులు శ్రీ సిఎన్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సృష్టికర్త, రూపకర్త, సారథి, సంగీత గురువులు శ్రీ రామాచారి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. సంగీతం నేర్చుకోవడం, సంగీత సాధన చేయడం ఇవి ఏ జన్మలోనో వరాలుగా వస్తే తప్ప అవి అందరికీ సాధ్యమయ్యేది కాదు ఆ విద్య అని నా గొప్ప నమ్మకం అండి. సో ఆ వరాన్ని పొందినటువంటి పిల్లల్ని ఎంపిక చేసి ఆ వజ్రాల్ని సానపెట్టేటువంటి శిక్షణ ఇస్తున్నటువంటి ఒక గొప్ప గురుతర బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ కొమండూరి రామాచారి గారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ 25 సంవత్సరాల క్రితం సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి రియాలిటీ షోగా ఈటీవీ పాడుతా తీయగాను రూపొందిస్తే ఆ ఈటీవీ పాడుతా తీయగాలో మొట్టమొదటి సిరీస్లో ఫైనలిస్ట్గా రామాచారి గారు నిలవడం, అక్కడి నుంచి ఇంతమందిని తయారు చేసి వివిధ వేదికలపై నిలబెట్టడం ఆయన ఒక్కరికే సాధ్యమైనది. మరొక్కసారి సాదరంగా, సగర్వంగా మీ అందరి చప్పట్ల సమక్షంలో లెట్స్ వెల్కమ్ శ్రీ కొమండూరి రామాచారి గారు. అసలు ఆలోచనకి ఎలా ఏమనిపించి మీరు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టార్ట్ చేశారు రామాచారి గారు? భగవంతుడికి నాకింత గొప్ప అదృష్టాన్ని ఇచ్చినందుకు ముందు భగవంతుడి పాదాలకు నమస్కరిస్తున్నాను. మా తల్లిదండ్రులు యశోదమ్మ, కృష్ణమాచార్యులు గారు, మా గురువర్యులు కిట్టప్ప గారు, ఓరుగంట లీలావతి గారు, పివి సాయిబాబా గారు, వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ నేను పాడుతా తీగ తర్వాత అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా, కండక్టర్గా పనిచేశాను. స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేశాను. దాని తర్వాత ఎన్నో వేదికల మీద పాడాను. రియాలిటీ షోస్కి మెంటర్గా కూడా పనిచేశాను. నాకు ఎలాంటి గాయకులు అవసరమో నాకు తెలిసి ఇప్పుడు బాలుగారి దగ్గరికి వెళ్ళి, సార్ మనమే తయారు చేసుకుందాం, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉంటుంది, ప్రతి 100 మందిలో ఒకళ్ళకి శృతి ఉంటుంది గొంతులో, అది మనం గమనిస్తే వాళ్ళు భూమిలో దొరికే వజ్రాలు లాంటి వాళ్ళు, అది తీసి మనం సరిగ్గా సానపడితే కోహినూరు వజ్రాలు అవుతాయి. అదే పని నేను బాలుగారి ఆశీస్సులతో చేయడం మొదలెట్టాను. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఇంచుమించుగా 80 to 90% సింగర్స్ ఈ పిల్లలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కానీ ఇక్కడ విద్యార్థులు కాబట్టి అలా బుద్ధిగా అలా నిలబడ్డారు. కానీ వాళ్ళందరూ చాలా పెద్ద సెలబ్రిటీస్. ఇదంతా భగవంతుడి ఆశీస్సులు. నా ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా, వాళ్ళందరి సపోర్ట్ లేకుండా నేను ఏది చేయలేను. దే ఆర్ ఆల్ మై బిగ్ సపోర్టర్స్ గివెన్ బై గాడ్. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాల గాంధర్వం అనే పేరు ఎక్కడి నుంచి పుట్టింది? అకాడమీ పెట్టినప్పుడు ఇది మనది హైదరాబాద్. నా దగ్గర జాయిన్ అయినప్పుడు అన్ని భాషల వాళ్ళు జాయిన్ అయ్యారు. అందుకోసం ఒక ఇంగ్లీష్ పేరు పెట్టాము, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని. దాని తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు బాలుగారితో సూచించారు, ఒట్టి ఇంగ్లీష్ పేరు ఉంది, మన ఇండియన్ పేరు కూడా ఉండాలని బాలగాంధర్వం అని సూచిస్తే బాలుగారు బలపరిచాక
లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగాంధర్వం అని ఈ పేరు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఒక అద్భుతమైన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. మరి సంగీత సాహిత్య సమలంకృతే అంటూ సరస్వతీదేవి ప్రార్థనతోటి మొదలు పెట్టేసుకుందాం. రిగమపదని సా నిదపమగరి సరి సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే స్మరామి భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే శశిహాసిని నాదనాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సముల్లాసిని సాహిత్య సమలంకృతే బ్రహ్మరసనాగ్ర సంచారిణి రసనాగ్ర సంచారిణి నిత్య చైతన్య నిజ రూపిణి బ్రహ్మరసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిని సకల సుకళా సమున్వేషిణి సర్వరసభావ సంజీవిని సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే
Thank you so much, Ramachari Garu and Little Musicians Academy. Wonderful performance. Thank you once again. ఎన్నో వేదికలపై లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ నుంచి వచ్చినటువంటి సుశిక్షితులైన సైనికులు అద్భుతంగా రాణిస్తున్నారు. వాళ్ళందరినీ మేమంటున్నాం LMA Stars. So let me welcome our Little Musician Academy stars onto the stage. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేకంగా. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. చలిగాలి చుట్టూ దిగలుంటరే గిలిగింత పెడుతున్నది, పొగమంచు చుట్టూ మహమంచిది తెరచాటు కడుతున్నది. నననన్నాన కథ ఏమిటి, నననన్నాన తెలుసా మరి, ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి, అది నీకైనా నాకైనా తెలుసా మరి. అయినా వయసి కాగేనా మనమిక మాట పడకూడదంటున్నది. బయటికొచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock, ఇంటికెళ్ళి 12B రోడ్డు మొత్తం రోడ్డు బ్లాక్. బయటికొచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock, ఇంటికెళ్ళి 12B రూటు మొత్తం రోడ్డు బ్లాక్. ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్సే, తాళమేసిన శాండల్సే, ఒకవేళ చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్గా కప్పేసే. కార్నర్లో కాఫీ షాప్ వేడి వేడిగా విజిలేసే, బస్ కిటికీ దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఫోన్ లో మోగే. FM లో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగిలే, ఆపిల్ పండుల సూర్యుడే
ఏరోప్లేన్ ఇలా నాగుండే తేలిందే, గాలిలో మబ్బులా జారిందే, నేలపై నీడలా ఒళ్ళే గుచ్చనే సడన్ గా, చల్లగాలే విలల్లా బయటికొచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికెళ్ళి 12B రూటు మొత్తం రోడ్డు బ్లాక్. బయటికొచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికెళ్ళి 12B రూటు మొత్తం రోడ్డు బ్లాక్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతకెళ్ళి నల్లమప్పు ఉరిమేనా, పిల్లగాలి అల్లరి ఒళ్ళంతకెళ్ళి నల్లమప్పు ఉరిమేనా, కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా, ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో కిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాన, అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన, అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువులే తిరిగేనా. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే ప్రేమవా పువ్వల్లే పుష్పించే నేనా అడిగా నన్ను నేనే నీవే హృదయం మన్నదే, ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా, ప్రేమించే నా ప్రేమవా పువ్వల్లే పుష్పించే రంగు రంగోలి గోరింటేను పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ రంగు రంగోలి గోరింటేను పెట్టి రంగే పెట్టిన రేఖలు మెరిసి సుందరి కన్నుల చందన బత్తిన చల్లని పొన్నమి వెన్నెల ముద్దు. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మది పలకదే తొలి వలపున తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. సంగీతం మాత్రమే కాదండి వీళ్ళు నేర్చుకునేది. ఇందాక చెప్పినట్టు వినయం, విధేయత, సాహిత్యం, సంస్కారం, దేశభక్తి, అబ్బో ఒక్కటి కాదు ఎన్నో అద్భుతమైనటువంటి సంస్కారాలు పిల్లలు నేర్చుకుంటారు. వాటితో పాటు వివిధ కళల్ని కూడా మనం చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ వెల్. కేవలం పాట పాడటమే కాదు, కంపోజ్ చేయడం కూడా తన టాలెంట్ అని రుజువు చేసుకున్నాడు మా రఘురామ్. లెట్స్ వెల్కమ్ రఘు ఆన్ టు ది స్టేజ్. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు ఇక్కడ నుంచినా చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఇటువంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ కాదు, ఇది ఒక ఎమోషన్ ఇది. అండ్ దీంట్లో చాలా ఏళ్ళ నుంచి నేను చిన్న భాగం అయినందుకు ఎప్పటికీ సర్వదా రామాచారి సార్కి లైఫ్ అంతా రుణపడి ఉంటాను. ఎల్ఎంఏ గురించి ఒక చిన్న క్లుప్తంగా చెప్పాలంటే ఏంటంటే అండి, నేను లైఫ్లో చాలా మంచి మూమెంట్ వచ్చినా లేకపోతే ఎప్పుడైనా మనసు బరువుగా ఒక కష్టం వచ్చినా నాకు ఒక 1 కాల్ అవే ఉండే ఫ్రెండ్స్ ఎప్పుడు
దాంట్లో చాలా ఎక్కువ శాతం మంది ఎల్ఎంఏ నుంచే ఉన్నారు. సో అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ అలాగే ఈరోజు నేను ఎన్నో సినిమాలకి పాడుతున్నాను, సంగీతం సమకూరుస్తున్నాను, అలానే రాస్తున్నాను ఎన్నో ఫిలిమ్స్లో. అండ్ ఎవ్రీడే నా వర్క్ ప్లేస్లో కూడా వాళ్ళనే నేను కలుసుకుంటూ ఉంటాను. అండ్ ఇది చాలా స్పెషల్, ఎంతో తక్కువ మందికి దొరుకుతుంది అదృష్టం. ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ ఆనర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్. మా ఎల్ఎంఏకి ఒక ఓన్ బిల్డింగ్, ఫైనలీ ఆ డ్రీమ్ ఇస్ కమింగ్ ట్రూ. మా రామాచారి సార్ నిరంతర కృషికి ఇటువంటివి ఎన్నో ఇంకా నెరవేరాలి అండ్ ఎంతోమంది స్టూడెంట్స్ నేర్చుకోవాలి అని మనస్ఫూర్తి కోరుకుని థ్యాంక్ యూ. అంత బాగుంది. వెళ్ళిపోక ఒక్క నిమిషం నేను ఏదో ఒకటి అడగాలనుకున్నాను. రఘురామ్ అనగానే చాలా సీరియస్గా పెద్ద లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడండి. కానీ ఈ రఘురామ్ చేసే అల్లరి బ్యాక్ స్టేజ్ మాత్రమే ఉంటుంది, స్టేజ్ మీదకి రాదా? లైఫ్లో ఒక ఏజ్ వచ్చాక బరువు బాధ్యతలు ఉంటాయని సార్ చెప్తున్నాడు. పెద్ద బాధ్యతలు లైఫ్లో రాలే కాబట్టి బరువుతో అడ్జస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి అల్లరి క్యాండిడేట్లు కనిపించినప్పుడు మీరు వారిని ఎలా ట్రైన్ చేస్తారు సార్? అల్లరి చేసే పిల్లలే అత్యద్భుతంగా ఎదుగుతారు. కీరవాణి గారు ఈనాటి మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. ప్రపంచ వేదిక పైన తెలుగు పాటని నిలబెట్టిన మా కీరవాణి గారు అని గర్వంగా తెలుగు జాతి మాత్రమే కాదు యావత్ భారత జాతి చెప్పుకునేటువంటి సంగీత దర్శకులు కీరవాణి గారికి స్వాగతం, సుస్వాగతం. సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి ప్లేబ్యాక్ అవకాశం ఫార్ ఎల్ఎంఏ కిడ్స్ ఇచ్చింది కీరవాణి గారు. వారి సంగీత నేతృత్వంలో వచ్చిన గంగోత్రి చిత్రం నుంచి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. మీకు మొదటి అవకాశాన్ని కీరవాణి గారి వరకు తీసుకురావడానికి రాఘవేంద్రరావు గారు ఆద్యులయ్యారని విన్నాను. ఎలా జరిగిందో చెప్తారా రామాచారి గారు? లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పెట్టిన తర్వాత ఈ పిల్లలు బాగా శిక్షణ పొందుతూ వాళ్ళ పేరెంట్స్ కృషి వల్ల వీళ్ళు చక్కగా నేర్చుకుంటూ సాధన చేస్తూ పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలకి ఎన్నిక కావడం మొదలెట్టారు. దాని తర్వాత రాఘవేంద్రరావు గారి కొన్ని సీరియల్స్కి చిన్న రికార్డింగ్స్కి నన్ను పిలిచి చేయించేవారు. ఈ పిల్లల పాడటం చూశారాయన. చూసినప్పుడు గంగోత్రి సినిమా మొదలైనప్పుడు అందులో చిన్న పిల్లలతో పాడించే కొన్ని బిట్స్ ఉన్నాయన్నమాట, కీరవాణి గారి స్వర రచనలు. అయితే అప్పుడు ఒకసారి ట్రై చేద్దాం మీ పిల్లలతో అని సార్ కీరవాణి సార్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా పిల్లలు ఉన్నారంటే సార్ అన్నారు ఓకే ట్రై చేద్దామని పిలిచారు. ఫస్ట్ సినిమా అది మాకు. అంటే మాకు ఎల్ఎంఏలో శిక్షణ పొందిన విద్యార్థులు సినిమా రంగ ప్రవేశం అంటారు కదా, అది స్వర రంగ ప్రవేశం జరిగింది మా కీరవాణి గారి స్వరాలతోనే. అక్కడి నుంచి మా చేయి పట్టుకొని వదలలేదు కీరవాణి గారు. మీకేమి ఇవ్వగలం సార్ అంటారు, కానీ నేను అలా అన్నానండి, మీకు పాడే పిల్లల్ని ఇస్తూనే ఉంటాను సార్. అది స్కూల్, అది యూనివర్సిటీ. దర్శకేంద్రులు కీరవాణి గారు, ఈ ఇద్దరికి మీపై ఉన్నటువంటి ఈ అపారమైనటువంటి ప్రేమని కూడా సూచిస్తూ గంగోత్రి చిత్రం నుంచి ఒక మెడ్లీని మీరు మాకు ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. సరిగమ పదని రైలు బండి నడక
మనసు కొండలో ఒక కొండ వాగులా ఇలా జననముందిన విరజావాహిని సస సరి సరి గరి గమ 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 గరి సరి 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 విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని సరి గరి సరి గమ గరి సరి సరి గమ గమ గరి స అత్తింటికి సిరులను సగు అలకనందమై సగర కులము కాపాడిన భాగీరథివై బదరీ వన ఋషికేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తన లోపల వెలసిన శ్రీ వారణాసి గంగోత్రి 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 గల 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 గంగోత్రి హిమగిరి హరి హరిపుత్రి 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 చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి శరణములే నమ్మితి వారధి గట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి శరణములే నమ్మితి నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం జలజ సంభవాది వినుత 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 చరణారవిందం కృష్ణ లలిత మోహన రాధవదన నళిన మిళిందం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందలోలం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధముయమునికి వెరువాం వెరువాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధముయమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం గోవిందుని వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం దేవుని గుణములు తలుతాం తలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధముయమునికి వెరువాం వెరువాం విష్ణు కథలు చెవుల విందాం విందాం విష్ణు కథలు చెవుల విందాం విందాం వేరు కథలు చెవుల మాందాం మాందాం వేరు కథలు చెవుల మాందాం మాందాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధముయమునికి వెరువాం వెరువాం జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ పావన నామ పట్టాభిరామ నిత్యము నిన్నే కొలిచెద రామ నిత్యము నిన్నే కొలిచెద రామ ఆహారామ అయోధ్య రామ ఆహారామ అయోధ్య రామ 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 రఘుకుల సోమ రామ రామ రఘుకుల సోమ జై జై రామ జానకి రామ 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 జై జై రామ జానకి రామ. ఈ ఒరిజినల్ పాటలో నాకు కూడా పాడే అవకాశం ఇచ్చిన కీరవాణి గారికి అంటే కండక్ట్ చేయడమే కాకుండా ఇందులో కొంత భాగం ఎండింగ్లో పాడే అవకాశం ఇచ్చారు కీరవాణి గారు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి LMA స్టార్స్ మన ముందుకి ఒక పవర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ our stars onto the stage. సారస్తారస్తారత్తారత్తారత్
గంట కొట్టినాక బోరి నాయనో వేడి పుట్టే వంటిలోన ఎతి చెయ్యనో సారొస్తారొస్తారే సారొస్తారొస్తారే కోరికేదో రేపుతుంటే ఏడదచ్చనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో వాళ్ళ కళ్ళకే నచ్చిన ఉదయక లోపలెక్కడో అంటుకుంది సెక నీ చూపు కందిరిక కోరికి తినక తుజుపే ఫిదా హోగా సారొస్తారొస్తారా రత్తారత్తారత్తారే దావతే ఇస్తారా రత్తారత్తారే సారొస్తారొస్తారా రత్తారత్తారత్తారే దావతే ఇస్తారా రత్తారత్తారే Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my glittering pearl, let's gonna rock and roll. చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా Oh hot 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 Mexican tequila చిక్కినావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ పాటు పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా ఈ స్మైలే లవ్ సింబల్ చారుశీల స్వప్నబాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల Beautiful girl, do you really wanna get on the floor? Oh my glittering pearl, let's get a rock and roll. మల్లిగాడి ఇంటిగాడ మల్లెపూలు కోసుకుంటే చందుగాడి సందుగాడ చందమామ చూసుకుంటే సుబ్బుగాడి దిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటగాడ సన్ను గ్లాసులెట్టుకుంటే చాకిరేవు గట్టుగాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెట్టు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముత్యమున్న ముక్కు పడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళ గోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు పంటే సీర కట్టునేమో నేను అంటే ఇంటి సర్దుకుంటే సింగారు కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దంలో చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి అయ్యర బాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే పీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్నమావ అంటే ఎర్రాని రేఖ రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చానికి ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముందుగానే తిప్పుతుంటే మైండులోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పెద్దాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే ఇప్పులోన వంపులన్నీ నీళ్ళ మీద రింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ మరగబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సంపుతుంటే సూపర్ 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 మచ్చి అట సూపర్ మచ్చి సూపర్ మచ్చి అట సూపర్ మచ్చి కత్తులున్నని కన్ను దేదే కత్తుగున్నని ముద్దు దేదే ఇవ్వద్దే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ NTR మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తారు సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ NTR మెగా స్టార్ నిన్నే చూస్తే
అధరాభృతం పుల్లారెడ్డి అర కేజీ అప్పుగా ఇస్తే కనుక వడ్డీ మీద వడ్డీ నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుట్టి ఈ అధరాభృతం పుల్లారెడ్డి అరే లాలా కూడా అంబర్పేట మల్లేపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా అరే మల్లేసన్న దావత్లా హబ్బను కానీ బారాత్లా టిల్లు అన్న డీజే పెడితే టిచక్ టిచక్ తుంకల్లా డీజే టిల్లు పేరు ఈ స్టైలే వేరు సోకేమో హీరో తీరు ఓకే తీరు మారో డీజే టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు బట్టు బెస్ జరా పెంచి బట్టు బాక్సులు నొయ్యేటట్టు డీజే టిల్లు పేరు ఈ స్టైలే వేరు బెగేరి కొట్టిందంటే అందరిలు కాచుతారు డీజే టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు బట్టు డీజే టిల్లు బట్టు కొట్టకుంటే నాది వద్దు రాజమండ్రి రాగమంజరి ఆయమ్మ పేరు కలవతోళ్ళు పేరు వేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ కచ్చ కడిక నిద్రపోదు మింటు రాత్రి సౌకులాడి సొంత సుందరి నీ మడత సూపు మా పటేల నల్ల పందిరి రక్షరాజు గుండె సూపిరి నీ మక్క చూస్తే గుండెలోన నీరి నీరి తూనీగా నడుపులోన తూటాలెట్టి తూపాకి పెంచిన వెదింగలిపి మగదాది దండ మడత పెట్టి కుర్చీని మార్తా పెట్టి ఆ కుర్చీని మార్తా పెట్టి నేనంతా చూస్తున్నాను ఇక్కడ ఎవడి బాధలు కాడే లిరిక్ రైట్ రాసుకోండి మాడతెట్టి పాడండి మడతపెట్టి 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 ఆ కుర్చీని మార్తా పెట్టి మడతపెట్టి 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 ఏమన్నా మడత పెట్టిర్రా ఏమన్నా మడత పెట్టిర్రా అసలు ఏమన్నా మరి ఎల్ఎంఏ అంటే ఆ మాత్రం ఉంటది మరి ఏం డాన్స్ చేసాం మరి మీరు కూడా మధ్యలో డాన్స్ చేస్తే బాగుంటదిగా పెట్టండి రా కుర్చీ మడత పెట్టి కాదు వినండి కుర్చీని మార్తా పెట్టి Now we're going to present చంద్రబోస్ గారు. పాటకి ఇంత అర్థం ఉంటుందా, ఈ మాట ఇంత కదిలిస్తుందా అనేటువంటి ఒక శక్తిని చంద్రబోస్ గారి ఒక అక్షర రూపంలో దాల్చినటువంటి కవిత పాట రూపం అయితే ఆయన తన్మయత్వంతో పాడితే అది కీరవాణి గారు లేదా మరికొంతమంది స్వరకర్తల స్వరం నుంచి వస్తే ఎంత మోటివేట్ చేస్తుందో మనం చూసాం. చంద్రబోస్ గారి అత్యద్భుతమైనటువంటి కొన్ని పాటల్ని ఎంపిక చేసి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగంధర్వం ఒక మెడ్లే ప్రెజెంట్ చేయబోతోంది.
మిథునం చూడొద్దయ్యా మావ 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 రిమగరి ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసుల రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగా మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నేనల్లే నేను మారగా వానల్లే నువ్వు నేను చేరగా పరివరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసుల రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగా మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చెలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారంగాను నా ప్రేమను దూరంగాను నా ప్రేమను నేరంగాను సఖియా ఫీల్ మై లవ్ నా ప్రేమను మౌనంగాను నా ప్రేమను హీనంగాను నా ప్రేమను శూన్యంగాను కాదో లేదో ఏదో కాదో ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ అమ్మాయే సన్నగా
సచ్ అన్ ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్. ఎంత అద్భుతమైనటువంటి పాటలన్నింటినీ ఎంత అందంగా గుచ్చి ప్రజెంట్ చేశారో. చంద్రబోస్ గారు, మీకు థ్యాంక్ యూ ఫస్ట్, ఎందుకంటే అద్భుతమైన పాటలు మీరు మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో పల్లెటూరులో ఉండి చూపు లేకపోయినా పాటతో మనందరి ముందుకి వచ్చి చాలా గట్టి పోటీ ఇస్తున్నటువంటి రాజు మనతో ఉన్నాడు. ఒక చిన్న తాండా నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గాయాన్ని గుర్తించి ఆ పాపకి రాను పోను ఇవ్వడంతో పాటు అడిషనల్ గా తనకి స్కాలర్షిప్ ఇస్తున్నటువంటి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టార్ కార్తీక ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తల్లిదండ్రులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజు, ఎలా అనిపిస్తుంది ఈ రోజు? చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఎక్కడి నుంచి వచ్చావు రాజు? శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా, గంస్మియగూడ మేడం మాది. 5-6 బస్సులు ఎక్కి వస్తాను ఇక్కడికి. నేను ఎవ్రీ సండే 10 o'clock కల్లా ఇక్కడ ఉంటాను. ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా అదృష్టం నాకు. 14 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడ జాయిన్ అయ్యి. ఒక సినిమాలో కూడా పాడాడండి. పలాస 1978 మూవీలో పాడాను మేడం. ప్రీ రిలీజ్లో మీరే యాంకర్, నాకు గుర్తుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అమ్మ, మీరేం చేస్తారు? ఏమవుతాడు? నా కొడుకమ్మ. కొడుకు ఇంత బాగా పాడుతున్నాడు, నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? నాకు మంచిగా అనిపిస్తుంది అమ్మా. పాడతాడని మొదటి నుంచి తెలుసా అమ్మా నీకు? తొలుత సంది చిన్నగా ఉన్నప్పటి సంది వాడతాడమ్మా. చిన్నగా ఉన్నప్పటి సంది గోడ మీద కూర్చొని చారాన బిల్ల తీసుకొని కొడుతుండే. ఇక అప్పటి సంది ఆన ఎండ ఏమైనా ఆడికెళ్ళి లేకపోతుండే. మా తాన టీవీ ఏం లేకుండే, మంది తన టేప్ రికార్డులు ఎన్నుకుంటా వాడుతుండే. ఇక పాటలు చింతనే కానీ ఇంకేం లేదమ్మా. పాటలే ఆయనకు అన్నం. ఇక పాటలే వాడతాడు. ఇక ఎక్కడంటే అక్కడ తోలకపోకపోతే ఏడుస్తాడు. ఆ పాటనే అన్నం అన్నావు కదా తల్లి, తప్పకుండా పోషిస్తుంది. రానంటే కూడా ఈనాడు. ఇక ఆయనను పట్టుకొని తిరుగుతున్నామ్మా. ఈ అబ్బాయికి పాట తప్ప ఇంకేది ఇష్టం ఉండదు. దీనికి ఇంకో స్పెషల్ ఎబిలిటీ ఉంది. ఒకసారి చేతులతోనే రిథం వాయిస్తాడు. చీకటితో వెలుగే చెప్పాను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పాను నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. ఝాన్సీ గారు, వీళ్ళిద్దరే ఉంటారు, వీళ్ళకి ఎవరు లేరు. వర్షాకాలంలో వీళ్ళ ఇల్లు కూలిపోయింది. ఇక్కడ నాకు ఉన్న ఈ పెద్దలందరి సహకారంతో ఇప్పుడు ఎల్ఎంఏ నుంచి వీళ్ళకి ఇల్లు కట్టిస్తుంది. ఒక చిన్న పెంకుటిల్లో ఉంటాడు. సంగీతం పాడడం తప్ప ఇంకా ఏది చేయడు. అది చివరి ఊపిరి దాకా పాట పాడడమే ఇతని పని అంతే. అందుకే ఎల్ఎంఏలో చక్కగా నేర్చుకుంటున్నాడు. మృదంగం కూడా నేర్చుకుంటున్నాడు అండి. ఇప్పుడు డిప్లొమా ఎగ్జామ్కి ఇస్తున్నాడు. మంచి పిల్లాడు రాజు. మరి కార్తిక, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ కథ ఏంటో చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక. నేను ఖమ్మం జిల్లా నుంచి వస్తున్నాను. ఎవ్రీ సండే వస్తాను. ఎవ్రీ సండే ఖమ్మం నుంచి రావాలంటే ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. ఎలా భరిస్తున్నారు ఇవన్నీ మీరు? ఒకసారి ఇస్తున్నారు. పాప ఎలా పాడుతుంది ఇప్పుడు? అంతకు ముందుకి ఇప్పటికి మార్పు? ఇప్పుడు బాగా. ఈ అమ్మాయి ఇల్లిందు అని ఖమ్మం జిల్లాలో ఒక బంజారా తాండాలో పుట్టిన బిడ్డ, అడవి బిడ్డ. కుందన బొమ్మలా ఉంటుంది, అంత బాగా పాడుతుంది. వాళ్ళ నాన్నగారు తీసుకొని వస్తారు. ఒక 6-7 గంటలు ప్రయాణం చేసి వస్తారు. ఈ అమ్మాయికి బాగా నేర్పించాక ఒక పాట రికార్డ్ చేసి సార్కి పంపించాను, కీరవాణి సార్కి. సార్ ఇలా ఉందని ఆయనకు చెప్తే వెంటనే స్పందించి నెక్స్ట్ అమ్మాయిని తీసుకొని రండి నా దగ్గరికి, నేను నా టీంలో చేర్చుకుంటానని మా సార్ చెప్పడం జరిగింది. తన అదృష్టం ఇంకా. సో చాలా చక్కగా కుందన బొమ్మలాగా ఎలా ఉంటుందో అంత బాగా పాడుతుంది అమ్మాయి. ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది. నీ నీడగా మారే నా వైపు రాదంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు ఈ వేళ
నిమిషమునే ప్రణవ్ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ నమస్కారం. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీతో మీకున్న అనుబంధం ఏంటో చెప్పండి. మేము లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీకి వచ్చి జస్ట్ రీసెంట్గా వచ్చాం మేడం. 3 months అయ్యింది. వాళ్ళ ఫ్రెండ్ రవి అన్నయ్య అని తన ద్వారా తెలిస్తే సార్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చాం. బట్ సార్ దగ్గరికి రాగానే సార్ తన గొంతు విని తన్ని టేకప్ చేశారు. అసలు ఆ రోజు చాలా సంతోషం వేసింది. బాబు సంగీత విశారద 3rd year చేస్తున్నారు అండ్ తబలా బాగా ప్లే చేస్తాడు. తబలాలో 4th year చేస్తున్నాడు. ఇప్పుడు 10th class అయిపోయింది. సో హీస్ గోయింగ్ టు ఇంటర్మీడియట్. కొంతమందికి భగవంతుడు కొంచెం స్పెషల్ చిల్డ్రన్గా పుట్టిస్తాడు, కానీ అద్భుతం ఏంటో తెలియదు. వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు. అది చేసేటప్పుడు వాళ్ళకి అది తెలియదు మనకు, వాళ్ళ అలాంటి వాళ్ళని. మన లిటిల్ మిషన్స్ అకాడమీలో మొత్తం గ్లోబల్గా ఒక 10 మంది స్పెషల్ చిల్డ్రన్ నేర్చుకుంటున్నారు. వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే సంగీతం నేర్చుకున్నాక వాళ్ళల్లో పాజిటివ్ మార్పులు రావడం, వాళ్ళ మైండ్ కొంచెం పాజిటివ్గా మారిపోవడం, వాళ్ళ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ చాలా సాఫ్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా సంగీతం ద్వారా జరుగుతున్నాయని మాకు చెప్పడం జరిగింది. అందుకే ఈ అందరిలో ఇలాంటి పిల్లల్ని కూడా నేను తీసుకుంటాను, కానీ ఎవ్వరు కూడా వీళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయరు. వాళ్ళలో కలుపుకొని అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత తమ్ముడు చెల్లె ఎలా ఉంటారో అలా ఈ పిల్లలందరూ, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా, మా మ్యూజిషియన్స్ అందరూ కూడా వీళ్ళందరినీ ఆదరించి వాళ్ళలో కలుపుకొని వాళ్ళతో పాటు పాడే అవకాశం ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ ది పేరెంట్స్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? నీ పేరేంటి? నా పేరు గంగా ఆర్తిశ్రీ. నేను కడప నుంచి వస్తున్నాను. ఈ అమ్మాయి ఎవ్రీ వీక్ కడప నుంచి వస్తుందండి. ప్రతి వారం రాత్రి బస్ ఎక్కి వాళ్ళ నాన్నతో పొద్దున వస్తుంది, నేర్చుకొని సాయంత్రం బస్ ఎక్కి మళ్ళీ కడపకి వెళ్ళిపోతుంది ఎవ్రీ వీక్. ఈ హైదరాబాద్ పిల్లలన్నా ఎప్పుడైనా కొంచెం డుమ్మా కొడతారేమో కానీ ఈ అమ్మాయి ఎప్పుడు డుమ్మా కొట్టదు. ఒకరోజు ఈ అమ్మాయికి జ్వరం వచ్చి వెళ్ళొద్దంటే కూడా వినకుండా వెళ్తానంటే నాకు ఫోన్ చేస్తే అమ్మాయిని వద్దమ్మా ఉండు అంటే అప్పుడు ఉండిపోయింది. ఇంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఫ్యూచర్ ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను ఆదిలాబాద్ నుంచి వస్తుంది అమ్మాయి. థ్యాంక్ యూ అండి. రామాచారి గారిని, సుజాత గారిని ఈ తల్లిదండ్రులకి ఓ చిరు సత్కారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పిల్లలందరినీ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. తల్లిదండ్రులు ఎంజాయ్ చేయండి కార్యక్రమాన్ని. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి LMA స్టార్స్ మన ముందుకి ఒక పెర్ఫార్మెన్స్ రాబోతున్నారు. నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపవా. ఓ I fall in love నీ మాయల్లోనే. ఓ I fall in love తెలిసిందా. ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ. నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై, నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపవా. ఓ I fall in love నీ మాయల్లోనే. ఓ I fall in love తెలిసిందా. అణు అణువు అలలెగసే తెలియని ఆనందమే, కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. కాలాలు కళ్ళార చూసేనులే, వసంతాలు వేచింది రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అణువణువు అలలెగసే తెలియని ఆనందమే, కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే.
ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించానా హృదయం మా హృదయముకే చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించానా హృదయం ఆ హృదయముకే నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే LMA stars are amazing. ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం ఎగినా ఎందుకు కాలినైనా LMAనే పొగడాలన్నంత బాగా తీర్చిదిద్దారండి. ఈ అబ్బాయి అసలు మొన్నే ఇండియన్ ఐడల్లో దుమ్ము దులిపేసి వచ్చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. సో LMA స్టూడెంట్ కావడం ఎందుకనంటే ఇది నా ఫ్యామిలీ అని ఇంకోసారి LMAకి అక్కడ ఇండియన్ ఐడల్కి వెళ్ళిన తర్వాత నాకు ప్రూవ్ అయింది. బికాస్ ఎవ్రీ వన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేసి నాకు అంటే సార్ గ్రూప్స్లో మెసేజ్ చేయడం అండ్ పిల్లలు కూడా అంతే దీనిగా ఓట్స్ వేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టి నాకు ట్యాగ్ చేసి విష్ చేయడం ఇది నా బలం అన్నట్టు నేను నా కుటుంబం అన్నట్టు నేను ఇంకోసారి ప్రూవ్ అయింది. సో వీఆర్ ఫ్యామిలీ అని ఇట్ జస్ట్ ప్రూవ్స్ ఇట్ అనమాట. వండర్ఫుల్. సో ఒక జాతీయ స్థాయిలో ఉన్న ఒక పాపులర్ రియాలిటీ షోలో అది హిందీ షో అయినా కూడా మన పిల్లలు మన తెలుగు పిల్లలు జెండా ఎత్తేలాగా సగర్వంగా ప్రదర్శించారు, తమ స్థాయి చూపించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అండ్ రామాచారి. వండర్ఫుల్ అనిరుద్. భక్తి అయినా రక్తి అయినా మాస్ అయినా క్లాస్ అయినా ఎటువంటి పాటనైనా ఆయన స్వరకర్తగా ఎలాంటి భాషలో అయినా చేయగలను అని రుజువు చేసుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మా చంద్రబోస్ అన్నయ్య రాసినట్టు ఒదిగి ఉండమని చెట్టు చెప్తుంది అని చంద్రబోస్ గారు రాసినటువంటి ఆ వాక్యం నిజంగా నేను కీరవాణి గారికి అప్లై చేయొచ్చేమో అని అనిపిస్తుంది. ది వే దట్ కీరవాణి గారు హంబుల్గా ఉంటారు, ఇంత నేను చేశానని ఏ రోజు చెప్పుకోరు. బట్ ఈ రోజు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ మిమ్మల్ని తలుచుకుంటూ ఒక చిన్న ట్రిబ్యూట్ ఇవ్వబోతోంది. లిటిల్ మ్యూజిషియన్ అకాడమీలో పాట నేర్చుకున్నటువంటి ఈ పిల్లలందరికీ మీరు అందించేటువంటి ప్రోత్సాహానికి తిరిగి మేము ఏమి ఇవ్వగలమని రామాచార్య గారు అనుకుని, సో హియర్స్ అ ట్రిబ్యూట్ టు కీరవాణి గారు ఫ్రమ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని
అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ. చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా. నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. నల్లా నల్లాని కళ్ళ పిల్లాని మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారే సరికల్లా నీ జిల్లాలన్నీ వెతికి వాడెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. నల్లా నల్లాని కళ్ళ పిల్లాడను పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారే సరిగల్లా నీ జిల్లాలన్నీ వెతికి నానెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. సదప సదరి ని సదమ పసని రి సని రి దప గమ దప రి ద. సదప సదరి ని సదమ పసని రి సని రి దప గమ దప రి ద. గరి గరి సరి గా గరి రి సరి గ పద సా సద పగరి సరి. గగ ద పద గ పద సదా లా పగరి గా. ద పద సస్స ద పద సస్స ద పద రి రి ద పద రి రి ద సరి గరి సరి గరి సరి ద రి ద రి సరి గా. రి స ద పద గ గ ప ప గ గ గ ద ద గ గ గ సా స ద ప గ పద సరి 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 గరి స ద సరి గ గ ప స గరి ప గ పద సరి సరి గ ప గరి స ద ప ద ప స ద స ప ద ప స ద స ప ద ప రి సరి ప ద ప రి సరి ప ద సరి గరి స ద ప ద స గ ద స రి ద స సరి గ ప ద సరి గా. రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. ఒక పెద్ద సముద్రాన్ని తీసుకొచ్చి ఓ చిన్న గ్లాసులో పెట్టమంటే ఎంత కష్టమో ఈరోజు ఈ వేదిక మీద అర్థమవుతోంది. కీరవాణి గారికి ఒక మెడ్లీ ద్వారా మేము ట్రిబ్యూట్ ఇస్తున్నామండి, మీకోసం మేము చిన్న డెడికేషన్ ఇస్తున్నామండి అని చెప్పి మీ పాటల్లోంచి కొన్ని పాటలు ఆణిముత్యాల్లా ఏరమంటే ఎన్నెన్ని ఏరగలం, ఎక్కడెక్కడని ఏరగలం. ఇందులో ఇందాక చూసిన కొంత భక్తి అక్కడికి వెళ్ళింది కాబట్టి కొంత ఉర్రూతలొగించే పాటలు, కొంత అద్భుతమైన సాహిత్యం కలిసిన పాటలు కొన్ని మాత్రమే మేము ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేయగలిగాం. మీ ప్రోత్సాహం, మీ చెయ్యి, మీరు అందించేటువంటి సపోర్ట్ ఎప్పటికీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీపై గత 25 సంవత్సరాలుగా ఉంది, ఇక కొనసాగుతుంది అని కోరుకుంటూ ఈ రోజు ఈ వేదికపై మీకు ఒక చిరు సత్కారం చేయాలని రామాచారి గారు కోరుకుంటున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. కీరవాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ఈనాటి కార్యక్రమానికి మరొక ప్రత్యేక అతిథి విచ్చేశారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే చెట్టు ఒదిగి ఉండమని చెప్తుందన్న అర్థాన్ని నిగూఢంగా మనకి చెప్పినటువంటి వ్యక్తి. మేమందరం బోసన్నయ్య అని ఆత్మీయంగా నోటి నిండా పిలుచుకుంటాం. లెట్ మీ వెల్కమ్ చంద్రబోస్ గారు. రామాచారి గారికి మీరు దోస్తీ సహకారాన్ని అందించారు, ఓ చెయ్యిచ్చారు. అలాగే మా చంద్రబోస్ గారు కూడా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీకి ఎప్పుడూ కూడా స్నేహపూర్వితమైనటువంటి హస్తాన్ని ఇచ్చారు. అదే దోస్తీ హస్తాన్ని ఒక్కసారి మా రామాచారి గారికి స్టేజ్ మీద ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మరి రామాచారి గారి చేతుల మీదుగా ఈనాటి మా అతిథులకు ముందుగా సత్కారం, ఆ తర్వాత మాటలు. మౌనంగానే ఎదగబడి మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగబడి అర్థమందులో ఉంది. ముందుగా చంద్రబోస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పిల్లలందరినీ చాలా మంది, ఇందులో సగం మంది పిల్లలు నేను 15-16 ఏళ్లుగా చాలా కార్యక్రమాల్లో న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తున్నాను. అందులో పాల్గొన్న పిల్లలే వీళ్ళంతా కూడా. అక్కడికి వచ్చి అంత బాగా పాడారంటే రహస్యం ఇదన్నమాట. ఇప్పుడు బోధపడింది. ఇక్కడ నుండి వచ్చారనమాట అందరూ. రామాచారి గారు, మనస్ఫూర్తిగా మీకు అభినందనలు, ధన్యవాదాలు. ఇంత మంచి సంగీత కళాకారుల్ని పరిశ్రమకు అందించబోతున్నందుకు. ఒక సామెత ఉంది ఏంటంటే, మనకు నేటి బాలురే రేపటి పౌరులు అంటారు. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నేటి బాలురే రేపటి బాలులు అనిపిస్తుంది. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, గాంధర్వంచ కవిత్వంచ శూరత్వం దానశీలత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజా గుణాయ అంటారు. అంటే పాడడం కానీ, రాయడం కానీ, వీరత్వం కానీ, శూరగుణం కానీ, ఇవన్నీ దానగుణం కానీ, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా అలవడాల్సిన లక్షణాలు తప్ప నేర్చుకుంటే వచ్చేది కాదు. మీకు పాడడం అనేది, మీ గాత్రం అనేది భగవంతుడు మీకు ఇచ్చిన వరం. ఆ వరానికి స్వరాల నగిసిదిద్దిన ఇంకొక దేవుడు, ఇంకొక భగవంతుడు రామాచార్యుడు. ఈ దేవుడికి, ఈ తపస్సుకి, యజ్ఞానికి పాలు పంచుకుంటూ దీంట్లో ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో మంది సహాయం చేస్తున్నారు, ఎంతో మంది దాతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి మనసున్న దేవుళ్లతో సమానం. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఇప్పుడు పిల్లల్ని, రాజుని చూశాను, ఇంకొక అమ్మాయిని చూసాను, ఇంకొక అబ్బాయిని చూసాను, వాళ్ళందరినీ చూస్తుంటే నాకు కీరవాణి గారు స్వరపరిచిన, నేను రాసిన ఒక పాటలో ఒక చరణం పాడితే సందర్భోచితంగా ఉంటుందనుకుంటున్నాను. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆదినో కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
మా పిల్లలకి సంగీతం నేర్పించే కంటే ముందు అన్నిటికంటే ముఖ్యమైనది మనస్తత్వం, మనం ఎలా ఆలోచిస్తాము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్లో భాగంగా ఈ పాట ముందు నేర్పించి దాని అర్థం, దాని అంతరార్థం, దాని పరమార్థం అన్నీ వీళ్ళకి నేర్పిస్తాను నేను ఫస్ట్. ఎందుకంటే ఈ పాట అర్థం చేసుకుంటే చాలా చాలా ధైర్యం వస్తుంది, ఎక్కడ మనకు డిప్రెషన్ రాదు. ఇంతకుముందు ఒక పాట ఉండేది సార్, మన శ్రీశ్రీ గారి పాట, కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అనే అద్భుతమైన పాట. మా శ్రీధర్ గారికి ఇలాంటి పాటలు చాలా ఇష్టం, అది కూడా పాడి వినిపిస్తాం సార్ మీకోసం. సో అలాంటి ఆ పాట ఎంత గొప్ప పాట, మా బోసు గారి పాట అంత గొప్పది. ఈ పిల్లలకు కంపల్సరీగా ఈ 2 పాటలు నేర్పిస్తాను, దాని అర్థం వివరిస్తాను. అందుకే వాళ్ళు పెద్దల మన్నల్ని ఆప్యాయతని పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. వెల్, నెక్స్ట్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ మీ ముందుకు రాబోతోంది. we're going to present బ్యూటిఫుల్ వీణుల విందుగా ఉండేటువంటి ఒక భలే పసందైన పాటని మీకోసం ప్రెజెంట్ చేయబోతున్నాం. చిరుజల్లు కురిసింది, హరివిల్లు మెరిసింది. చిరుజల్లు కురిసింది, హరివిల్లు మెరిసింది. మనసు మందారమై విరిసింది. చిరుజల్లు కురిసింది, హరివిల్లు మెరిసింది. మనసు మందారమై విరిసింది. ఒక పాటని పాడనా, హృదయాల రవళించనా. సరిగమ పదని సప్త స్వరముల మధుర భావాలు స్వర సంగీతాలు గళములో నిండగా. ఒక పాటని పాడనా, వందనం చేయనా హరిచందనం పూయనా. వందనం చేయనా హరిచందనం పూయనా. అభినందనలందించనా, అభినందనలందించనా. ఓ మనిషి, మంచి మనిషి, ఓ మనిషి, మంచి మనిషి. వందనం చేయనా హరిచందనం పూయనా. వందనం చేయనా హరిచందనం పూయనా. నాలోన ప్రవహించు సంగీతమా, నువ్వు నాలోని భావాల ప్రతిరూపమా. నాలోన ప్రవహించు సంగీతమా, నువ్వు నాలోని భావాల ప్రతిరూపమా. ఆలాపనై మదిని ఆరాధనై, ఆలాపనై మదిని ఆరాధనై. క్షణమైన వీడని అనుబంధమా, నాలోన ప్రవహించు సంగీతమా, నువ్వు నాలోని భావాల ప్రతిరూపమా. నీలి కొండ మాటు నుంచి తొంగి చూసే పసిడి బొమ్మే వేకువమ్మ. మామిడమ్మ కొంగు చాటు పూత పూసే ముద్దు గుమ్మే కోకిలమ్మ. నీలి కొండ మాటు నుంచి తొంగి చూసే పసిడి బొమ్మే వేకువమ్మ. మామిడమ్మ కొంగు చాటు పూత పూసే ముద్దు గుమ్మే కోకిలమ్మ. వేకువమ్మ, వేకువమ్మ, కోకిలమ్మ, కోకిలమ్మ. ఉరుకుల పరు
పరుగుల సెలయేరు పరువాన ఊగేను వరిపైరు ఉరుకుల పరుగుల సెలయేరు పరువాన ఊగేను వరిపైరు ఆరవేసే పచ్చ చిరా పచ్చికమ్మ పండగే చేసింది ప్రకృతమ్మా తొంగి తొంగి చూసింది పసిడి బొమ్మ కుహు కుహు కూసింది కోకిలమ్మ. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి మా కీరవాణి గారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. కీరవాణి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సాకేత్ మీకు పెద్ద పీట వేశాడండి. నా బరువు మోసే కుర్చీని మీరు అనుకుంటే పొరబడినట్టే. ఇంట్లో కూర్చోగానే దాని బరువు నేను మోయాల్సి వస్తుంది. అంచేత నేను నిలబడి మాట్లాడతాను. నేను ఇంకా ఎక్కువసేపు ఉంటే నా మీద రాళ్ళు పడితే నేను వెళ్ళిపోతున్నా, పిల్లల్ని రప్పిస్తున్నాను. దానన్నా, ది ఫస్ట్ క్వశ్చన్. వాగ్దేవి. నమస్తే గాడ్ బ్లెస్. సార్, నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది సార్. మీ స్క్రీన్ నేమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎందుకు సార్ డిఫరెంట్గా ఉంటుంది? అది తెలుసుకోవచ్చా? నీకేమేం తెలుసో చెప్పు ఫస్ట్. ఏ భాషల్లో నీకేం తెలుసు? హిందీలో ఎంఎం క్రీమ్ గారు, ఇంకా తెలుగులో కిరవాణి గారు, తమిళ్లో మరగతమణి అని. ఎందుకు సార్ డిఫరెంట్గా ఉంటుంది? ఇప్పుడు నిన్ను ఇంట్లో ఏమని పిలుస్తారు? వాగ్దేవి అని పేరు నాకు తెలుసు. మీ అమ్మగారు ఏమని పిలుస్తారు? వేదమ్మ. వేదమ్మ. సాయిదేవ్ హర్ష ఎలా పిలుస్తాడు? వేద పొట్టి అని. నీకే 3 పేర్లు ఉన్నాయి, నేనేం చేయను? తప్పించుకున్నారు సార్. ఇది నిజమైన ఆన్సర్ కాదు. మరి అయితే ఇంగ్లీష్లో ఏం పేరు పెట్టుకుంటారు కీరవాణి గారు? హాలీవుడ్ మూవీ చేసినప్పుడు అప్పుడు అడగండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దమ్మా. నమస్కారం సార్, నా పేరు అభిజ్ఞ. When we think of music, sir, we think two people, SPB sir and you, sir. So when you think of music, which two people do you think of, sir? నాకు మనుషుల పేర్లు గుర్తురావమ్మా. నాకు వెన్ ఐ థింక్ ఆఫ్ మ్యూజిక్, సైలెన్స్ ముందర గుర్తొస్తుంది. బికాస్ వితౌట్ సైలెన్స్ మ్యూజిక్ ఈజ్ నాట్ దేర్. కంటిన్యూస్గా నువ్వు మ్యూజిక్ విని చూడు, 48 hours కూడా రీచ్ అవ్వలేవు. 2 hours 3 hours నీకు మ్యాడ్నెస్ వచ్చేస్తుంది. బికాస్ దేర్ షుడ్ బి సైలెన్స్ బిట్వీన్ పీస్ అండ్ పీస్, ఆర్ నోట్ అండ్ నోట్. అప్పుడు నీకు ఆ మ్యూజిక్ నీకు. సో మ్యూజిక్ అనగానే నాకు ముందర సైలెన్స్ గుర్తొస్తుంది. సైలెన్స్ని ప్రేమిస్తాను నేను, అందులోంచే మ్యూజిక్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నమస్తే సార్, నా పేరు కీర్తి. సార్, నేను మహేష్ బాబు పెద్ద ఫ్యాన్ సార్ అసలు. సో మిమ్మల్ని నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, బాహుబలి, త్రిబుల్-ఆర్ అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారి మూవీ కొత్తగా వస్తుంది. ఈ మూడిట్లోంచి ఒకటి మీరు పిక్ చేసుకోవాలంటే ఏది చేసుకుంటారు సార్, అండ్ వై? ఈ మూడింట్లోంచి నేను మహేష్ బాబు మూవీ పిక్ చేసుకుంటాను. ఎందుకంటే దానికి డబ్బులు ఇచ్చేసారు, అయిపోయింది. దీనికి ఇంకా డబ్బులు రావాలి. సార్, పుణ్యం పురుషార్థం రెండు కలిసి వచ్చిన ఆన్సర్ ఇచ్చారు సార్. నెక్స్ట్ క్వశ్చన్. గట్టి క్వశ్చన్తో రావాలి అబ్బాయి. గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీ 35 years కెరియర్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సాంగ్, ఓకే చేయించడానికి ఎక్కువ టైం పట్టిన సాంగ్ ఏది సార్? అది ప్రస్తుతం ఇంకా ఇబ్బంది పెడుతూ ఉందమ్మా, నీకు తెలుసు. రిలీజ్ అయిన వాటిలో చెప్పండి. రిలీజ్ అయిన వాటిల్లో అయితే అల్లరిప్రియుడి సినిమాలో ఉత్తరాల ఓరవశి అనే పాటకి పల్లవి ఫాస్ట్గా అయిపోయింది. చరణం చేయడానికి 4-5 రోజులు పట్టింది. లాంగెస్ట్ పీరియడ్ నాకు అది పట్టింది. ఎందుకంటే నా దగ్గర ఆన్సర్ లేదు. థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రత్యూష. మీరు చాలా మంది హీరోస్కి కంపోజిషన్ చేశారు. వాళ్ళల్లో మీకు ఎక్కువ ఎక్సైట్మెంట్తో వర్క్ చేసిన హీరో ఎవరు? నేను ఎగ్జైట్ అవుతున్నామా? అవును సార్. నేను ఎగ్జైట్ అవుతూ పనిచేయాలంటే ఫస్ట్ టైమర్ అయి ఉండాలి. వాళ్ళకంటూ ఏది ఇమేజ్ ఉండదు. సో ఇమేజ్ లేనప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి నిలవు. అక్కడ ఏమన్నా సంగీతం, ఆ సన్నివేశం ఏం అవుతుందో అది చేస్తాం. ఏ హీరోకైనా సరే, ఆ పాత హీరోలు అయితే, పేరున్న హీరోలు అయితే వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ వస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ అనేది బ్యాగేజ్ అవుతుంది. అదేమి లేకుండా ఫస్ట్ టైమర్ అంటే, ఇప్పుడు మీరు ఇందాక గంగోత్రిలో పాడారుగా. అవును సార్. గంగోత్రిలో హీరో ఎవరు? అల్లు అర్జున్. అది తనకి ఎన్నో సినిమా? ఫస్ట్ సినిమా. పాటలు బాగా వచ్చినాయిగా. దట్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నమస్తే సార్,
మీది రాజమౌళి గారిది ఫేవరెట్ కాంబినేషన్ మా అందరికి. మీరు చేసిన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నంబర్ 1 లోంచి గుర్తొచ్చే ఒక్క పాట ఒక 4 లైన్లు పాడితే. ఇది ప్రశ్న ఎందుకు ఏందమ్మా, ఇది డిమాండ్ అవుతుంది. చంద్రబోస్ గారు ఇక్కడే ఉన్నారు. మీరు కూడా గాత్ర సహకారం ఇస్తే పాడదాం. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలేది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలేది. నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలేది. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ వే సార్. సార్ నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ వచ్చే రాజమౌళి గారు అండ్ అలాగే మహేష్ బాబు గారి సినిమాలో ఒక క్లాజ్ ఉందనుకోండి, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని పాటించాలి అన్న క్లాజ్ ఏదైనా ఉంది అని అంటే ఎవరిని పాటిస్తారు? ఆ నేమ్స్ నేను చెప్తాను సార్. రాఘవేంద్రరావు గారు, ఆర్జీవి గారు. చీట్ వేసి చీట్లో ఏమొస్తుంది పాడిస్తాను, పాడించిన తర్వాత అరెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇద్దరు నాకు వద్దు కాబట్టి. ఇద్దరు ఎల్ఎంఎల్ స్టూడెంట్లు కాదు కాబట్టి కూడా. That was the last question and Keeravani garu slayed the answer. Thank you so much Keeravani garu. ఒకసారి ఆరు బయట పడుకుని ఆకాశం కేసు చూస్తూ ఉంటే నక్షత్రాలు కనబడతాయండి. చాలామంది పని జైల్లో ఉంటే ఊసలు లెక్క పెడతారు. జైలు స్వతంత్రంగా బయట ఫ్రీడమ్తో ఉన్నవాళ్ళు హాయిగా ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ చుక్కలు లెక్క పెడతారు. రెండు ఒకలాంటి పనే. రెండు ఏంటంటే టైం పాస్ కోసం చేసే పని. ఆ చుక్కలు పెట్టేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మిస్ అయ్యామా అండి, ఎందుకంటే అన్ని చుక్కలు ఉంటాయి. చుక్కలు అంటే స్టార్స్. ఇట్లాగా అక్కడ కూర్చుని ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే రేపొద్దున్న ఫ్యూచర్లో స్టార్స్గా వెలుగొందబోయి ఈ స్టార్స్ ఎంతమంది ఉన్నారని నేను లెక్క పెట్టాలని ట్రై చేశాను. సో లెక్క దొరకలేదు. పైగా యూనిఫామ్ కూడా ఇచ్చారు అందరికీ. సో చాలా చక్కగా పాడారమ్మా, కంగ్రాచులేషన్స్. మీరందరూ బాగా ప్రాక్టీస్ చేసి పైకి రావాలి. అండ్ ముఖ్యంగా అభినందించాల్సింది తల్లిదండ్రులు. వారి ప్రోత్సాహం ఇంట్లో లేకపోతే బయటకు వచ్చి ఏమీ చేయలేరు. మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. తర్వాత ఆచార్య దేవోభవ. రామాచార్య గారి అంకిత భావానికి ప్రశంసించడం చాలా అవసరం ఉంది. తర్వాత వారికి ఈ వసతులు సమకూరుస్తున్నటువంటి ఈ దాతలైన ఈ స్పాన్సర్స్ని, వారి వితరణ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అసలు ఏమీ అభినందించాల్సిన అవసరం లేనిది నన్నే ఎందుకో చెప్తానండి. నాది కేవలం స్వార్థం. మీరు చక్కగా తయారు చేస్తున్నారు. ఇదివరకు నేను చెన్నైలో పనిచేసే రోజుల్లో బాలు గారితోనూ చిత్ర గారితోనూ మ్యాక్సిమం నేను 90% వర్క్ చేశాను వాళ్ళతో. అప్పుడు కోరస్ కావాల్సి వస్తే పిల్లల్ని పిలిచేవాళ్ళం. పిల్లలు అనకూడదు, అప్పుడు చాలా వయోవృద్ధులు ఉంటారు కొంతమంది. వాళ్ళు సంగీతం సరిగ్గా నేర్చుకునే వాళ్ళు, అంత భావ ప్రకటన లేని వాళ్ళు. చాలా బీద కుటుంబం అండి చెన్నైలో. మాదంటే నాది కాదు, మొత్తం చెన్నైలో అప్పట్లో ఉన్నటువంటి సంగీత కుటుంబం చాలా బేదది ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగర్స్. మీరు అబ్జర్వ్ చేయండి. 1990 నుంచి నేను కంపోజ్ చేసిన పాటల్లో 16 సంవత్సరాలు నేను కంపోజ్ చేసిన పాటల్లో ఏ పాటలో కూడా మీకు అంత కోరస్ బిట్స్ ఉండవు మంచివి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ టాలెంట్ లోపించిందో, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ లేదు, తల్లిదండ్రుల నుంచి ఎంకరేజ్మెంట్ లేదు, బయటికి పంపరు, ఆ మ్యూజిక్ నేర్చుకోవడానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే నాకు అది సబ్స్టాండర్డ్గా అనిపించిందో ఆ బిట్లు అవాయిడ్ చేయడం, తగ్గించేయడం, మెయిన్గా సోలో వాయిసెస్ మీద డిపెండ్ అవ్వడం జరిగేది. ప్లస్ సోలో పాడే వాళ్ళకి, బాలు గారు చిత్రాల గారు లాంటి వాళ్ళకి, ఈ కోరస్ పాడే వాళ్ళకి టాలెంట్లో అంతరం ఎంత ఉండేదంటే వాళ్ళు 100 అయితే వీళ్ళు ఒక 10-15 ఉండేది వీళ్ళ టాలెంట్. ఆ పరిస్థితుల్లో పాడుతా తీయగా అనే కార్యక్రమం వచ్చింది. ఆ రియాలిటీ షోస్ పుణ్యమా అని చెప్పి
ఎక్కడెక్కడో మారుమూల ఉన్న టాలెంట్స్ అన్నీ బయటకు రావడం మొదలుపెట్టినాయి. దానికి తోడు రామాచార్య గారు లాంటి ఈ సేవకులు కంకణ కట్టుకుని అంకిత భావంతో స్టూడెంట్స్ని, వందలాది స్టూడెంట్స్ తయారు చేయడం, వీటి వల్ల 2006 సంవత్సరం నుంచి శ్రీరామదాసు అనే సినిమాకి నేను స్వరపరిచినప్పటి నుంచి అప్పటి నుంచి వరుసగా నాకు సింగర్స్ విరివిగా దొరకడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి సోలో సింగర్స్కి, కోరస్ సింగర్స్కి అంతరం తగ్గిపోయింది. ఇప్పుడు కోరస్ సింగర్స్ టాలెంట్, సోలో సింగర్స్ టాలెంట్ ఒకటే. వాళ్ళందరిది 100% టాలెంట్ ఉన్నట్టే. కేవలం అవకాశం రావాలంతే. అవకాశం వస్తే నిరూపించుకుంటారు, వారిని అదృష్టం వరిస్తుంది. సో దీనికి ప్రధాన హేతు అయినటువంటి మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ, నా ఉడతా భక్తిగా నేను చేసేది ఏంటంటే, నేను నా సంగీత కార్యక్రమాలకి వీటికి రిహార్సల్స్కి ఏదో 5 స్టార్ హోటల్లో లేకపోతే ఇంకొకటో స్టూడియో బుక్ చేసి నేను డబ్బులు పే చేస్తుంటానండి. ఇక మీదట నాకు ఎప్పుడు వీలన్నా మీకు ఖాళీ ఉన్న రోజుల్లో మీ హాల్ని నేను బుక్ చేసి మీకు ఇతోధికంగా నా డబ్బులు కూడా మీకు సమర్పించుకుంటా అని చెప్పి వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే చక్కటి క్వాలిటీ మీరు అక్కడ ఇస్తారని తెలుసు. అంతా సంగీత కుటుంబం, సంగీత వాతావరణం చాలా చక్కగా ఉంటుందని తెలుసు. కాబట్టి నేను అది ఎంజాయ్ చేస్తాను. చాలా సంతోషం అండి ఇక్కడ ఈ సాయంత్రం మిమ్మల్ని అందరినీ కలిసినందుకు. పిల్లలు చక్కగా పాడారు. మీకు రామాచార్య గారి గురువే. ఈ ఒక్క 2 నిమిషాల పాటు నేను గురువుగా ఉంటా. భక్తి అనే పదానికి అర్థం చెప్తా. భక్తి అంటే రాముణ్ణో, అల్లానో, జీసస్నో కొలవడం కాదు. భక్తి అంటే మనం చేసే పని మీద ఉన్న డివోషన్. ఏ పని చేసినా చిత్తశుద్ధి చేయాలి. అలా సంగీతాన్ని కూడా మన ఆత్మ పరిపక్వత కోసం ఉపయోగించుకోవాలి. అప్పుడది మీకు నిజమైన మేలు చేస్తని భావిస్తూ ఈ భక్తి సంగీతం అనే 2 మాటలు ఉపయోగించి త్యాగరాజుల వారు రాసిన దాన్ని ఒక వాక్యం నేను అంటాను, మీరు రిపీట్ చేయండి. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా సంగీత జ్ఞానము. సరస్వతి స్వరూపులైన మీ అందరికీ కూడా చిరంజీవ, లాంగ్ లివ్, గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడిన దానికి ఒక్క వివరణ. నేనేం సేవ చేయట్లేదు అన్నారు సార్. కోరస్గానే వెళ్తారు ఈ పిల్లలందరూ, కోరస్ పాడడానికి వెళ్తారు. కానీ సార్ ఒక్కొక్క వాయిస్ వింటారు. మా దగ్గర నుంచి వెళ్ళే ప్రతి పిల్లలు ఎలా పాడతారు వాళ్ళ రేటింగ్ సార్ దగ్గర ఉంటుంది. అలాగే మంచి బిహేవియర్ కూడా అక్కడ నేర్చుకుంటారు. ముఖ్యంగా కీరవాణి సార్ వాళ్ళ కుటుంబం అందరూ కూడా మా పిల్లల్ని వాళ్ళ కుటుంబ సభ్యులాగా చూస్తారు. మా పిల్లలందరినీ ఆశీర్వదిస్తున్నందుకు సార్ మీ పాదాలకు నేను నమస్కరిస్తాను. ఐ రిక్వెస్ట్ కిరవాణి గారిని మీ చేతుల మీదుగా మా స్పాన్సర్స్కి ఒక మెమెంటో అందజేయాల్సిందిగా, అండ్ చంద్రబోస్ గారిని కూడా ఈ కార్యక్రమంలో స్పాన్సర్స్ని ఫెలిసిటేషన్లో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఎల్ఎంఏకి ఒక భవనం అంటూ ఉండాలి అనుకున్నాక ఆ భవనాన్ని, అది వంశీరామ్ అనేటువంటి ఒక గొప్ప సంస్థ, ఆ ప్రాంగణంలో మేము కొనాలి అనుకున్నప్పుడు వారికి తోచినంత వారు ఒక అడుగు ముందుకు వేయడంతో పాటు మరికొంతమందిని కూడగట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి సారథి అయ్యారు శ్రీ సుబ్బారెడ్డి గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ వంశీరామ్ గ్రూప్ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆదిత్య గారిని ఒకసారి వేదిక మీదకి రావాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు ఉండాలి. సుబ్బారెడ్డి గారు పక్కనే ఉండాలి. రండి ప్లీజ్. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ నారెడ్కో తెలంగాణ తరపున శ్రీ విజయ్ సాయి గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీధర్ రెడ్డి గారు సెక్రటరీ నరెడ్కో, వారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇలికానాంధ్ర ఆనంద్ కూచిపొట్ల గారు, అలాగే మనబడి రథసారథి రాజు చామర్తి గారి తరఫున, సిలికానాంధ్ర భాషా సైనికులందరి తరఫున పణిమాధవ్ గారికి సన్మానం.
శ్రీ చైతన్య మురళి గారు ఉన్నారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎందరో దాతలు, వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ వేదికపై నుంచి. ఒక్క నిమిషం అండి, సుబ్బారెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఆ బిల్డింగ్ని మేము ఎలా తయారు చేస్తున్నామో ఒక చిన్న ఏవి ఉంది. త్రీడీలో చూసినటువంటి ఈ విజన్ కంటే ఇంకా అద్భుతంగా ఇది ఉండాలని కోరుకుంటూ కీరవాణి గారు మొదటి రిహర్సల్ని స్పేస్ని బుక్ చేసేసుకుందామా సార్? పిల్లల సంగీత సాధనకి వీలు కానప్పుడు మాత్రమే నేను బుక్ చేయాలండి, లేదా లేదా కమర్షియల్ ఇది అయిపోద్ది అది. సో వారికి కూడా సెలవులు ఉంటాయి కాబట్టి వాటిని నేను యూటిలైజ్ చేసుకుంటాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు. మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వండర్ఫుల్ టైమ్ వీ హ్యాడ్ విత్ యూ. థ్యాంక్ యూ. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి వచ్చినటువంటి ప్రతి సింగర్ రియాలిటీ షో ఏదన్నా కానివ్వండి, భాష ఎక్కడన్నా కానివ్వండి, మేము అద్భుతంగా పాడుతాము అని ఎన్నో రియాలిటీ షో వేదికలపై తమ జెండా ఎగరేశారు, విన్నర్స్ గా నిలిచారు. అలాంటి పిల్లలు ఈ రోజు మీ ముందుకు రాబోతున్నారు. LMA విన్నర్స్. महाकनक दुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता महाकनक दुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता शिवंकरी शुभंकरी पूर्णचंद्र कलाधरी ब्रह्म विष्णु महेश्वरुल सृष्टिंచిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి महाकनक दुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता దేశమంటే దేశమంటే మతం కాదోయ్ గతం కాదోయ్ అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ శుక్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే
సొగసందుకోదురా అసమాన సాహసాలు చూడరాదు నిద్దురా నియమాలు వీడిరాని వాసమీడు కోర ఏక ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత ఇలా ఇలా నిరాశగా దారి దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరు పోదు పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే బొట్టెట్టి ముత్తెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావ నా బలశాలి మావ నా మెళ్ళోని నల్ల పూసల్లో మణి పూసవే నా సుడిగాలి మావ ఈ సింత నన్నట్ట పోనే పోనీయవు కూసింత పంజేయనీయవు ఎంతోడివే గాని సంటోడివే నువ్వు ముత్తిస్తే మారాము చెయ్యవు గాలి కౌగిళ్ళుగా చుట్టూ ముట్టేసి ఉంటావు పిరడ నీవురయ్యా నా పుట్టు మచ్చలకు తోడ పుట్టినవు నీకు నాకు దిష్టి తీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం నువ్వంటే మరి అదేనా ఇది అనేకమని ఉన్నది ఫలానా అని తెలియదే మరి ఎలా నీకు చెప్పాలది చెప్పమ్మా 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం తప్పమ్మా 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 ఆగమ్మా అంటుంది ఓ మోమాటం ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా ఎన్నాళ్ళ దాక్కుంటావే పైన చుట్టంలా వస్తావే చూసేళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట ముసుగు వైద్యొత్తు మనసు మీద వలలు వైద్యొత్తు వయసు మీద హే ముసుగు వైద్యొత్తు మనసు మీద వలలు వైద్యొత్తు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ముసుగు వైద్యొత్తు మనసు మీద వలలు వైద్యొత్తు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ఎవడి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా అనుభవించింది తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారెళ్ళేరురా మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏముంటే ఎందురా ముసుగు వైద్యొత్తు మనసు మీద అలలు వైద్యొత్తు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో కార్యక్రమానికి ఎంతో మంది సహృదయులు ఒక్కొక్క చెయ్యి వేశారు. తమకు తోచిన వారికి
ఆ చేతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పి ఆయన భుజం తట్టి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈరోజు మరికొద్ది మంది స్పాన్సర్స్కి మనం సన్మానం చేసుకుందాం. లెట్ మీ వెల్కమ్ నిషిజా గ్రూప్ నుంచి శ్రీ గంగాధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మెమెంటో ఇవ్వడానికి వంశీ రామ్ సుబ్బారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సన్మానం చేయడానికి సుమధుర రామారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ECS Foundation has been a great support of Little Musicians Academy. శ్రీ E. చంద్రశేఖర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలకి విద్య, వైద్యం, అలాగే మహిళల పురోభివృద్ధి కోసం చాలా రంగాల్లో సేవ చేస్తున్నారు. ఎల్ఎంఎక్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖరన్ గారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగాంధర్వం స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఇప్పుడు మీకు అందించబోతున్న పాట ఏమిటో తెలుసా? వారు నేర్చుకునేది కేవలం సంగీతం కాదు, సంస్కారం కూడా, దేశభక్తి కూడా. దేశం కోసం ఏమైనా చెయ్యాలి అంటే చైతన్యపరచడానికి పాట ద్వారానే సాధ్యం అనుకున్నారు రామాచారి గారు. అందుకే తాను స్వయంగా రాసినటువంటి పాట, దేశభక్తితో కూడుకున్నటువంటి పాట, పిల్లలకి సంపదంగా ఇస్తున్నటువంటి ఈ పాటని మీకోసం ప్రెజెంట్ చేస్తున్నాం. అమరవీరులు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి డెడికేట్ చేస్తూ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగంధర్వం అందిస్తున్నటువంటి అద్భుతమైన పాట సునో సునో. सारे जहां में न्यारा हिंदुस्तान हमारा, सारे जहां को प्यारा ये संगीत है हमारा। मानवता के राग से, एकता के ताल से, प्यार भरे इस दिल से हम बनाए ये तराना। सुनो सुनो झुम झुम तना झुम, झुम झुम तना झुम। सुनो सुनो हम गाना गाए, दिल से गाए, दिल पे छाए, दिल बहलाए आपका। सुनो सुनो हम गाना गाए, दिल से गाए, दिल पे छाए, दिल बहलाए आपका। झुम झुम तना झुम, झुम झुम तना झुम। धरती पर ये गूंजे आकाश में समाए, धरती पर ये गूंजे आकाश में
बनाई है, रागिनी से हमने दुनिया सजाई है। सा रे गा मा सा रे गा मा सा रे गा मा पा धा नी, 7 सुरों से सा सा नि सा धा नि पा, ओ 7 सुरों से नी सरे सनी सदनी सरे गनी सरे आ, 7 सुरों से 7 सुरों से हमने एक धुन बनाई है, रागिनी से हमने दुनिया सजाई है। शम शमा चम 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 शमा चम 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 शमा चम, सास गाए मुस्कुराते जाए, जिंदगी के हर गमों को भूल कर हम गाए, झुम झुम तनना झुम झुम तनना झुम तराना गाए, झुम झुम तनना झुम झुम तनना झुम तराना गाए। सुनो 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 हम गाना गाए, दिल से गाए, दिल पे छाए, दिल बहलाए आपका, झुम झुम तना झुम 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 तना झुम। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां को प्यारा ये संगीत है हमारा। लो प्यार भरा ये गीत है, हम सबके मन का मीत है, दिल से दिल की ये प्रीत है, शांति का ये संदेश है, भारत का ये संगीत है। सनि रे सनि सदनि सनि द प म द प म ग म प म ग म ग रे सनि रे सनि सदनि सा स स सा स स सा स स सा रे 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 गा ग ग म प म प म प द ग ग नी रे रे सा स स रे 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 गा रे सा। भारत माता की, भारत माता की, भारत माता की। ఈటీవీ ప్రెజెంట్స్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాలగాంధర్వం అ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఈ రోజు 25 సంవత్సరాలు ప్లస్ జరుపుకుంది. 30 సంవత్సరాల ప్లస్ మరికొద్ది రోజుల్లో జరుపుకుంటాం. 35, 50, 100 ఇలాగా ఎప్పటికీ నిలిచిపోయేటువంటి చరిత్రలో తన పిల్లల ద్వారా తన పేరుని లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్థాయిని ఎప్పటికీ ఉంచేలాగా రామాచారి గారు అలాగే వారి శిష్య ప్రశిష్య బృందం వారి వెన్నంటే ఉన్నటువంటి ఈ తల్లిదండ్రుల సైన్యం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద స్టేజ్ మీ ఝాన్సీ. థ్యాంక్ యూ.